ఈ వీడియోలో మనం బియర్ కాల్డ్ క్రెడిట్ స్ప్రెడ్ ఆప్షన్ స్ట్రాటజీని ఎలా క్లోజ్ చేస్తున్నామో చూద్దాం. ఈ స్ట్రాటజీలో నువ్వు ఒక కాల్ ఆప్షన్ని ఎక్కువ ప్రీమియం ఉన్న కాల్ ఆప్షన్ ఫస్ట్ సెల్ చేస్తాం. నెక్స్ట్ దానికన్నా దూరంగా ఉన్న తక్కువ ప్రీమియం ఉన్న ఒక కాల్ ఆప్షన్ అయితే బై చేస్తాం. మీరు ఇక్కడ చూడొచ్చు 25,200 కాల్ ఆప్షన్ని యావరేజ్ ప్రైస్ వచ్చి 37 రూపాయలు. నిఫ్టీ కాల్ ఆప్షన్ ఇది 37 రూపాయలది ఫస్ట్ సెల్ చేసా. తర్వాత దానికన్నా దూరంగా ఉన్న 25,700 కాల్ ఆప్షన్ని బై చేసా. దీని ప్రైస్ వచ్చి ₹8.50. సో ఓవరాల్ మనకు ప్రాఫిట్ ఎంత రావాలంటే ఈ స్ట్రాటజీలో 1859 రూపాయలు. లాస్ వచ్చి 30,000. అంటే మనం అనుకున్నట్లుగానే జరగకపోతే లాస్ అయితే 30,000. క్రెడిట్ స్ప్రెడ్లో మనకి లాస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది, ఒక 10-20 టైమ్స్ అయితే ఎక్కువ ఉంటుంది. బట్ ఛాన్సెస్ అయితే మనం ఎటువంటి మూమెంట్ లేకపోయినా సరే, మనం అనుకున్నట్లు మార్కెట్ ఎటువంటి డైరెక్షన్ చూపించకపోయినా సరే మనకి క్రెడిట్ స్ప్రెడ్లో ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ప్రజెంట్ నాకు ఇంకా ప్రాఫిట్ వచ్చి ₹995 అయితే మిగిలే ఉంది. బట్ నేను డ్రా చేసిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ ప్రకారం అయితే ప్రజెంట్ అయితే ఇది సపోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసింది. సో నేనైతే ఆర్డర్ని అయితే ప్రజెంట్ ఎంత ప్రాఫిట్ వచ్చిందో ప్రాఫిట్ దగ్గర అయితే ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయితే చేస్తున్నా. సో ఈ స్ట్రాటజీకి నాకు అయిన మార్జిన్ ఎంత అంటే ₹57,000. ఈ క్రెడిట్ స్ప్రెడ్లో ఉన్న మనకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం కాల్ ఆప్షన్ కొంటున్నాం కాబట్టి మార్జిన్ మనకు తగ్గింది. అదే నేను 25,700 కాల్ ఆప్షన్ కొనలేదు అనుకోండి, ఈ మార్జిన్ 1,20,000 వరకు ఉంటుంది. సో కాల్ ఆప్షన్ కొనడం వల్ల మనకైతే మార్జిన్ అయితే తగ్గుతుంది. సో ప్రజెంట్ ఆర్డర్ని క్లోజ్ చేయడానికి మొత్తం ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఇక్కడ ఆల్ అని ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జిట్ 2 పొజిషన్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఎగ్జిట్ మీద క్లిక్ చేస్తే మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. మన ఆర్డర్స్లో చూసుకుంటే మనం ఎగ్జిక్యూట్ చేసిన ఆర్డర్స్ అయితే మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇంతకు ముందు వీడియోలో మనం బుల్పుట్ క్రెడిట్ స్ప్రెడ్ ఆప్షన్ స్ట్రాటజీ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో వచ్చి బియర్ కాల్ క్రెడిట్ స్ప్రెడ్ ఆప్షన్ స్ట్రాటజీ. ఇది ఎప్పుడు చేస్తామంటే మార్కెట్ తగ్గుతుంది అనుకున్నప్పుడు మనం ఈ స్ట్రాటజీని అయితే ఉపయోగిస్తాం. ఒకవేళ ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని వీడియో కామెంట్ సెక్షన్లో అడగండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.